రాయకల్ మండలం కుమ్మర్పల్లి గ్రామంలో ఈజీఎస్ 5 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి గుమ్మడి సంధ్య తిరుపతి గల్ల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపి చీర కానుకగా అందజేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయకల్ మండలానికి 6 పల్లె దవాఖానాలు మంజూరయ్యాయని, రాయకల్ పట్టణంలో 5 కోట్లతో 16 లక్షల లీటర్ల ట్యాంక్ పైప్ లైన్ నిర్మాణంతో ప్రజలకు తాగునీటి కొరత తీరిందని ఆయన అన్నారు. నందన్న ఇగరా అతనే గడుండు ఫోటో తీద్దాం రండి సార్తో దిగులు ఫోటో దిగులు నందన్న రండి అందరూ రండి మద్దతు అందరూ రండి చెప్పండి ఒక్క నిమిషం తొక్కలు తర్వాత తొక్కలు సార్ ఇంతకుముందు 490 ఫీట్ల చిన్నగా ఉంటుంది వచ్చిన అన్న అంతా వన్ సైడ్ సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారికి స్వాగతం. అలాగే మా కుమ్మరిపల్లికి అనగానే సీసీ రోడ్డు మరియు డ్రైనేజ్ పెట్టినందుకు సార్ ధన్యవాదాలు సార్. 5 లక్షల రూపాయలతో ఫస్ట్ వర్క్ స్టార్ట్ అయ్యడం జరిగింది. థ్యాంక్ యూ సార్ చేసినందుకు సార్. ఇలాంటి ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఈరోజు కుమ్మరిపల్లి గ్రామంలో ఈ డ్రైన్ భూమి పూజ కార్యక్రమం ఉంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఉంటే కూడా అక్కడ గృహప్రవేశం కావాలని ఇంతకుముందే కూడా జగిత్యాల పట్టణంలో కావచ్చు, అదేవిధంగా కన్నాపూర్ గ్రామంలో, అంతర్గాం గ్రామంలో కూడా ఇదే ఇందిరమ్మిళ్ళ భూమి పూజ కార్యక్రమానికి పోయి రావడం జరిగింది. దాంతో పాటుగా మరి నేను ఒక డాక్టర్ను, ఇవాళ డాక్టర్స్ డే, వైద్యుల దినోత్సవం సందర్భంగా రాగానే శుభాకాంక్షలు తెలిపారు. మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక డాక్టర్గా నన్ను మొదటి నుంచి కూడా ఈ గ్రామస్తులు చాలా ఆదరించేవాళ్ళు. తర్వాత ఎమ్మెల్యేగా ఈ ఎలక్షన్లు 4 రోజులు ఉంటాయనగా నిలబడ్డా కానీ మంచి ఓట్లు ఇచ్చిండ్రు. కొద్ది ఓట్లతో ఓడిపోయినా కానీ అటు ఇటు ఎట్టలేదు, సిగ్నల్ సరిగా లేదు. ఇప్పుడు ఓడిపోయినా కానీ ప్రజల మధ్యలో తర్వాత మంచి మెజార్టీతో గెలిపించాను. మరి గెలిచిన నేను నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ చాలామంది చాలా ఆరోపణలు, ప్రశ్నలు అయితే దానికి ఈ అభివృద్ధితోటే జవాబు చెప్తున్నా. అంటే మాటకు మాట అనేది అది నేను పెద్ద మెచ్చేవాళ్ళు చేస్తా ఉన్నాను. మరి మీరు చూస్తుంటే ఇవాళ రాయకల్ ఒక్క మండలంలో 6 పల్లె దవాఖానలు తీసుకొచ్చింది.
మైతాపూర్ కావచ్చు, ధర్మాజపేట కావచ్చు, బోర్లపల్లి కావచ్చు, ఇటుకేల కావచ్చు, అయోధ్య, అల్లీపూర్, పక్క మల్లాపూర్ మండలంలో మీరు పోయి చూసిరాని నచ్చి. అట్లా రేపటి నాడు ఖచ్చితంగా విద్య విషయంలో కూడా ఉప్పుమడుగు కేజీబీ స్కూల్ దాదాపు 4.5 కోట్లతో కడతా ఉన్నాం. విద్యా, వైద్యం. అదేవిధంగా కుమ్మర్పల్లి వేరే కాదు, రాయకల్ వేరే కాదు, ఇంటింటికి మీకు సంబంధాలు ఉంటాయి. రాయకల్ పట్టణంలో ఎంత నీటి కష్టాలు ఉండే మీ అందరికీ తెలుసు. అటువంటి సందర్భంలో అక్కడ తూంబేటి నింపడమే కాదు, ఇవాళ రాయకల్ పట్టణ ప్రజలందరికీ ఒక్కసారి నీళ్లు నింపితే ఊరందరికి వచ్చే విధంగా 16 లక్షల లీటర్ల మంచినీళ్ళ ట్యాంక్ కట్టిస్తున్నాం 5 కోట్ల రూపాయలతోటి. మరి ఇక్కడ పక్కనే ఉన్న కొరుట్ల కానీ, మెట్పల్లి కానీ, జగిత్యాలకు కొరుట్లకు పెద్ద తేడా లేదు. జనాభా ఒక 30 పైసల మంది ఫరక్ ఉంటుంది. కానీ అక్కడ 30 పడకల దవాఖాన ఉంటే ఇక్కడ ఇవాళ 730 పడకల దవాఖానను కట్టబోతున్నాం అని చెప్పి తెలియజేస్తాం. ఈ రకంగా చాలామంది ఏదైతే మాట్లాడతారో వాటికి పనితోటే ఆరోపణలకు జవాబు చెప్తా ఉన్నాం. అంతేగాని ఈ విమర్శలు, ప్రతి విమర్శలు కాకుండా అందరితో కలకపోతా. నా ఎలక్షన్లో మా సంతోష్ నాకు వ్యతిరేకం చేసాడు, అయినా కానీ పిలిచాడు, ఇవాళ వచ్చినాం తప్పకుండా. ఎందుకంటే మన మనస్తత్వమే అట్లాంటిది. చాలా మంది అంటారు, అరే మాటకు మాట అనాలే, ప్రెస్ మీట్ పెట్టు, నేను గిట్లా అనే నాకు అనిపించదు. ఎందుకంటే ఏమన్నాడు నేను తెల్లారి ఏమేమి మాట్లాడాలని ఆలోచిస్తే నా టైం అంతా దానికే పోతుంది. అట్లాగే ఆలోచించి ఉంటుంటే ఇవాళ జగిత్యాల పట్టణంలో అతిపెద్ద డబల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ పెద్దది, రాష్ట్రంలో అతిపెద్దది వచ్చేదా? మొత్తం రాష్ట్రంలోనే ఇవాళ రాష్ట్రంలో అతిపెద్ద దవాఖాన వచ్చేదా? నేను ఆడ అన్ని ఇండ్లు కట్టినా కాబట్టి ఇన్ని ఇంద్రం ఇల్లు పల్లెల్లో కత్తున్నాయి. ఎందుకంటే జగిత్యాల పట్టణానికి అవసరం లేని ఇల్లు కట్టినా. మీరు పక్క ఊర్లలో చూడు, లెక్క పెట్టి చూస్తే ఇక్కడ ఎక్కువ ఇల్లు వస్తున్నాయి. ఈ రకంగా ఇంకా మునుముందు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తప్పకుండా ఒక 200 కోట్ల రూపాయల రోడ్లు వేయించి తీరుతా అని చెప్పి చెప్తా ఉన్నాయి. ఈ నియోజకవర్గాలు అందరికీ మరోసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.